చేసే పూజారి, భక్తులు, ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కానీ మగ పూజారి స్థానంలో మహిళా పూజారి ఉంటారు. ఈ గుడికి వచ్చేవారు కూడా మహిళా భక్తులు. మహిళా భక్తులకు అర్చనలు చేయడం, సంతోషిమాతకు పూజలు చేయడం అన్నీ ఈ మహిళా పూజారులే చేయడం విశేషం. అసలు మహిళలు పూజారులుగా మారడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. ఇందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సంతోషిమాత గుడి ఈ మధ్య కట్టింది కాదు. దీనికి 25 సంవత్సరాల చరిత్ర ఉంది. 1988వ సంవత్సరంలో మహిళలందరూ కలిసి హైదరాబాద్ వనస్థలీపురంలో ఈ సంతోషిమాత గుడిని కట్టించారు. సత్యనారాయణ, లక్ష్మి అనే భార్యాభర్తలు స్త్రీదేవతకు ప్రత్యేకంగా గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారు. వారి తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆ పనికి పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా కొందరు స్త్రీలను పోగు చేసి వారి నుంచి విరాళాలు సేకరించారు. కష్ట నష్టాలు కోర్చి సంతోషిమాత గుడిని నిర్మించారు. సంతోషిమాత గుడిని కట్టారే కాని అందులో అర్చన చేసే పూజారి లేరు. మగ అర్చకుల కోసం ఎంత ప్రయత్నం చేసినా వారు ఈ గుడిలో పూజలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసేవారు కాదు. ఆ సమయంలో టెంపుల్ నిర్మాణానికి కృషి చేసిన లక్ష్మి అర్చన నేర్చుకున్నారు. ప్రధాన అర్చకురాలిగా ఉంటూ తనతో పాటు ఉన్న 16 మంది మహిళలకు వేద మంత్రాలను నేర్పారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్కరుగా అర్చన చేస్తున్నారు. ప్రధాన అర్చకురాలిగా ఉన్న లక్ష్మికి వృద్ధాప్యం కారణంగా ఆ బాధ్యతలు తన కూతురు సర్వేశ్వరికి అప్పగించారు. ఇప్పుడు సర్వేశ్వరి ప్రధాన అర్చకురాలిగా ఉంటూ మిగతా మహిళా పూజారులతో రోజుకు ఒక్కొక్కరి చొప్పున పూజలు నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీ సంతోషిమాత దేవాలయాన్ని అమ్మవారు శుక్లపక్షం పాల్గొన మాసంలో అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తున్నారు. ఈ యొక్క ప్రతిష్టాపనని అమ్మవారు పెద్దమ్మ చేస్తున్నారు. ఆ తల్లి మహిళలు అంతా కలిసి చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారికి శ్రీచక్ర యంత్రం దొరికిందండి. ఇక్కడ అమ్మవారికి ఆ యంత్రం ద్వారా అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్టాపన ద్వారా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా 16 రోజులు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ 16 రోజులు కూడా ఆ తల్లికి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్కరు ఒక్కొక్క మహా నైవేద్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ కూడా మేము సమర్పించుకుంటున్నాం ఆ తల్లికి. సంతోషిమాత గుడిలో మరో ప్రత్యేకత ఉంది. ఏటా మార్చి 2వ వారంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు శుక్రవారానికి ముగిసేటట్లుగా ప్రణాళికలు రూపొందిస్తారు. ఆ రోజున అమ్మవారిని అలంకరించి అందరూ కలిసి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అన్నమాట. ఈ 16 రోజులు కూడా ఈ 16 రోజులు అమ్మవారికి 16 రకాలతో అమ్మవారికి అలంకారాలు జరుగుతాయి. ఇక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవారికి 16 రకాల అభిషేక తీర్థాన్ని ఒకే అభిషేక తీర్థంగా మలిచి 16 కన్నెపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 కన్నెపిల్లలు కూడా వారు తీసుకుని అమ్మవారి తీర్థంతో కన్నెపిల్లలందరూ కూడా కళ్యాణవంతులయ్యి వారు దంపతులుగా వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు. అమ్మ అది ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి చూపిస్తున్నటువంటి నిదర్శనం ఇది అమ్మవారికి. ఆలయ ఖర్చులు, నిర్వహణ అంతా మహిళా అర్చకులే చూసుకుంటారు. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గుడికి వనితలు క్యూ కడతారు, తమ మొక్కులు చెల్లించుకుంటారు. మొత్తానికి ఓ ప్రధాన అర్చకురాలు 15 మంది సాధారణ మహిళా అర్చకులతో ఈ సంతోషిమాత గుడి ఆధ్యాత్మికతతో బాసిల్లుతోంది.